ఈరోజు తెల్లవారుజామున పోచంపల్లిలో కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడం, 5గురు విద్యార్థులు తమ ప్రాణాల్ని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో నా మిత్రుడు కూడా ఉండటం జీర్ణించుకోలేని విషయం. ప్రమాదానికి గల కారణాల గురించి మాట్లాడితే, ముఖ్యంగా రోడ్డుకి చెరువు పక్కన సేఫ్టీ బ్యారియర్లు లేకపోవడం అండ్ రోడ్ రిఫ్లెక్టర్లు లేకపోవడం మనం గమనించాలి. పేరుకి నగర శివారైనా కానీ రోడ్డు రిఫ్లెక్టర్లు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వెంటనే రాష్ట్రంలో ఎక్కడైతే చెరువుల పక్కన, లోతట్టు ప్రాంతాల పక్కన రోడ్లు ఉంటాయో వాటన్నిటికీ సేఫ్టీ బ్యారియర్లు ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర రోడ్ల నిర్మాణాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విన్నపించుకుంటున్నాం. ఈరోజు 5 కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాం. ఇందులో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉండడం వలన ప్రభుత్వం వారి కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి 50 లక్షల రూపాయల ప్రాణ నష్ట పరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం.